హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. అబ్బా, ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సరోగసి గురించి పిలిపించింది ఒకరైతే వాళ్ళే సలహా ఇచ్చేది, వాళ్ళే పిలిపించేది. అసలు సరోగసి నిజం బయటపడిందా లేదా, మన కృష్ణ దాని గురించి ఎంత సఫర్ అయింది, మన మురారి ఆ విషయం కనుక్కున్నాడా లేదా అనేసి వాళ్ళ పెద్దత్త ఏమనింది, కృష్ణ వాళ్ళ పెద్దత్త ఏమనింది అని ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ గురించి రివ్యూ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు సీరియల్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా వచ్చింది. ఖచ్చితంగా బాగా ఒక 5 నిమిషాలు బాగా రిలాక్స్ అవ్వచ్చు, ఎంత టెన్షన్లో ఉన్నా కానీ. బాగా కెమెరామ్యాన్ అయితే నెక్స్ట్ లెవెల్లో పనిచేశాడులేండి. అసలు బాగా చేశాడు కెమెరామ్యాన్ కూడా. సరే, ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం మనము. సరే, నిన్న మనకి ఇది జరుగుతుంది, శ్రీమంతం జరుగుతుంది కదా. శ్రీమంతం జరుగుతా ఉంటే ఆ శ్రీమంతంలో కూర్చోబెట్టి మాలలు వేసి బాగా నగలేసి అన్నీ చేశారు కదా. ఇంకా నగలేస్తే ఇంక పక్కన ఊరికే ఉంటారా? అసలు శ్రీమంతం చేస్తా అంటే నగలు చూపించుకోవడానికి చేస్తుందా, లేకపోతే మాకు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అని చూపించుకోవడానికి చేస్తుందా అనేసి వాళ్ళ పెద్దత గురించి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా ఎక్కడన్నా అంతే ఆడవాళ్ళు బంగారం 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 గురించే మాట్లాడుకుంటారు. మీకు బంగారం విషయం అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరే అనేసి ఇంకా అది జరుగుతూ ఉండింది. అంత లోపల మన కృష్ణ వచ్చి ముకుంద వచ్చి అందరికీ కంగ్రాచులేషన్స్ కృష్ణ, కంగ్రాచులేషన్స్ మురారి అని చెప్తుంది. పాపం వాళ్ళ గురించి తెలిసి కూడా మళ్ళీ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పడం అనేది ఎంత అమాయకత్వం మీరే ఒకసారి ఆలోచించండి. అసలు పుండు పైన వచ్చి కారం చల్లుతా ఉంటారు, ఆ విధంగా చెప్తా ఉంది. ఆ విధంగా చెప్పడం వల్ల ఏమన్నా న్యాయమా ముకుంద గారు మీకు? అసలు ముకుంద గారు ఏం యాక్ట్ చేస్తా ఉంటారు? అబ్బాబ్బాబ్బా, ఆమె సరోగసి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్పింది. మళ్ళీ ఆమె మనుషులను పిలిపించింది, ఆమె జనాల్ని ఇబ్బంది పెట్టాలని చూసింది. ఫోన్ చేసి వాళ్ళని రప్పించింది, సరోగసి వాళ్ళని రప్పించింది. సరోగసి వాళ్ళు వచ్చారు. సరోగసి అంటే ఏమి ఎక్కడ అనేసి ఈ విధంగా అద్దె గర్భం తీసుకుంటారు అనేసి వీళ్ళందరూ ముఖాలు చూడాలి. అబ్బాబ్బాబ్బా, ఆడవాళ్ళ ముఖాలు అందరూ టెన్షన్ పడిపోయి ఎవరు అసలు శ్రీమంతం జరుగుతా అంటే నువ్వు ఊరు వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఎక్కడొచ్చినావు అనేసి మన కృష్ణ మురారి వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ అసలు భయంకరంగా కంగారు పడిపోయేసి మన ముకుందానే పిలిపించిందని అందరికీ తెలుసు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరో రాంగ్ అడ్రస్ నుంచి వచ్చింది, ఎవరమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేసి అందరూ నిలదీసే కొద్దికి మన సరోగసి వాళ్ళు భయపడిపోయేసి సరే ఇంకే తీగలాగే కొంది దొంగ కదులుతుంది అనేసి మన ముకుందానే పోయేసి ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎక్కడికి వచ్చావు, నువ్వు అడ్రస్ ఇవ్వు అనేసి ఊరికే అడ్రస్ తీసుకొని మీరు పక్క వీధిలోకి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేసి మన కృష్ణ అప్పుడు కృష్ణ కూడా చాలా టెన్షన్ పడిపోతుంది. మన మురారి ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోతాడు. ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మీ కోడలు ఏమన్నా సరోగసి కోసం అప్లై చేస్తున్నామో, సరోగసి అప్లై చేస్తే ఈ విధంగా వచ్చినారేమో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఆడవాళ్ళు అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు కదా, మీకు తెలుసు కదా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఈ విధంగా చేసిందేమో, మీ కోడలు ఈ విధంగా పిలిపించిందేమో, ఏం కడుపు లేకుండా కడుపు చేసుకుంటామో, ఆయన కడికి మాట్లాడుతామంటే ఇంక సరే మీరు ఆపండి, ఈ విధంగా జరుగుతూ ఉంది ఆపండి అనేసి మన సంగీత కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ సంగీత జరిగేటప్పుడే ఇది జరుగుతుంది. మన సంగీత వచ్చి కుర్చీ మడత పెట్టి సాంగ్ డ్యాన్స్ వేసింది, సూపర్గా వేసింది. అబ్బా, అమ్మాయి మాత్రం డ్యాన్స్ వేసింది. ఆ డ్యాన్స్ వేసేటప్పుడు సరోగసి వాళ్ళు వచ్చి మొత్తం అందరు మూడు డిస్టర్బ్ చేస్తారు. అబ్బా, ఎంత డిస్టర్బ్ చేస్తారంటే అసలు ఇంకొచ్చి అందరి ముఖాల్లో టెన్షన్, ఆ టెన్షన్ మీరు సీరియల్లో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత సరే అనేసి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతారు. అందరూ ఆడికి ఫంక్షన్ అయిపోతుంది. సరే అనేసి అమ్మాయిని బయట పంపించేస్తారు. బయట పంపించేసిన తర్వాత సరే అనేసి సరోగసి గురించి మన ముకుంద ఆలోచిస్తూ ఉంటాడు, మురారి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తూ అంటే ఎట్ట తెలిసింది మనకు, ఎవరు చెప్పరు కదా అసలు, అదంతా సీక్రెట్గా శ్రీదేవి అనే డాక్టర్ గారు సీక్రెట్ చెప్పినారు కదా, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు, అసలు పెట్టుకునే వాళ్ళు తీసేసే వాళ్ళు అసలు సంబంధం ఉండదు కదా అనేసి వాళ్ళు చెప్తారు. అసలు చెప్పిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు మన మురారి, ఏం జరిగింది. మళ్ళీ అంత లోపలే మన కృష్ణ వచ్చి ఏం సార్ ఏం ఆలోచిస్తూ ఉంటారు, అయిపోయి ఏసీపీ సార్ ఏం ఆలోచిస్తూ ఉంటారు అనేసి అడిగితే ఏం ఆలోచించలేదు అనేసి అంటే ఈ విధంగా సరోగసి గురించి మనం ఎవరికి తెలియదు కదా, అసలు అంత సీక్రెట్గా పెడతా అనేది ఎందుకు చెప్పట్లేదు అనేసి వీళ్ళు డిస్కషన్ మొదలు పెడతారు. డిస్కషన్ మొదలు పెట్టకుండా ఇంకా సరే అనేసి నెక్స్ట్ రేపు పుట్టింది మన ముకుందాకి జంబలకర జంబ అనేసి అయిపోతుంది. మీరు కామెంట్ చేయండి జంబలకర జంబ అనేసి, చూద్దాం ఎంతమంది మన ఇటు వరకు చూసారు. సరే అనేసి ఇంకా అది అయిపోయిన తర్వాత మన ముకుంద బయటకు వచ్చే కొందికి వాళ్ళ పెద్దత్త మాట్లాడుకుంటూ ఉంటుంది. పెద్దత్త ఏమని మాట్లాడుకుంటా ఉంది, అయ్యో నేను అంత టెన్షన్ పడిపోయాను, నాకు అసలు మైండ్ పని చేయలేదు ఆ టైంలో, ఈ విధంగా సరోగసి అనేసి వాళ్ళ ఇద్దరు కోడలు మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దత్త చిన్నత్త మాట్లాడుకుంటూ ఉంటారు.
సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే వీళ్ళు 3 నెలలుగానే డిస్టర్బ్ చేయాలనేసి మన కృష్ణ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అత్తయ్య ఆ విధంగా చెప్పరు, యాక్చువల్గా అది చాలా సీక్రెట్గా ఉంటుంది, ఆ విధంగా చెప్పరు. తింగరి నేను ఎంతో టెన్షన్ పడిపోయినాను, మీరేమన్నా నా కోసం వారసులు కావాలంటావు నన్ను అనేసి, మీరేమన్నా ఈ విధంగా చేశారేమో అనేసి నేను చాలా టెన్షన్ పడిపోయాను అనేసి అంటే, ఆ విధంగా పేగు బంధం ఉంటేనే మనకు ఆ రిలేషన్షిప్ అనేది ఉండేది అదంతా చెప్తే మన తింగర్ ఏం చెప్తుందంటే, తింగర అంటే మన కృష్ణ గారు అందరూ తింగర్ అంటారు కదా, అందుకని నేను కూడా తింగర అంటా ఉన్నాను. సరే అనేసి ఇంకా చెప్తా ఉంటే అది చెప్పిన తర్వాత ఏం జరుగుతుందంటే, సరే అనేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మన కృష్ణ చెప్తుంది పేగబంధం కాదు అదంతా అగ్రిమెంట్ ఉంటుంది, దాని గురించి అంతా మీరేం టెన్షన్ పడాల్సిన పడలేదంటే, నేను అగ్రిమెంట్ గురించి మాట్లాడలేదు, నేను దీని గురించి మాట్లాడుతా ఉన్నా అంటే, సరే కృష్ణ డాక్టర్ కదా, కృష్ణ డాక్టర్ అయితే నువ్వు ఇంకా మేల్కొండవా, ఎందుకు ఇంకా మేల్కొండవు, నువ్వు టైం టేబుల్ అంతా మార్చేయాలి, ఇంకంతా సెట్ చేయాలి, నువ్వు పో అర్జెంటుగా మార్చేయి అనేసి మన పెద్ద చెప్తే సరే అని కృష్ణ సార్ అత్తయ్య వెళ్తాను, చిన్న అత్తయ్య కృష్ణ డాక్టరే కదా, మళ్ళీ మనమేం చెప్పాల్సిన పని లేదు లెక్క అంటే, డాక్టర్ అయినా కానీ నా కోడలు నాకు వారసుని ఇస్తా ఉంది, అందుకనేసి నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అనేసి మన పెద్ద అత్తయ్య చెప్పి కృష్ణాన్ని అక్కడి నుంచి పంపించేసింది. అక్కడి నుంచి పంపించేసిన తర్వాత పనులు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడన్నా ఏమేమో ఆలోచించినాను, తెల్లారి నుంచి టెన్షన్గా ఉంది, ఏమేమో ఆలోచించినాను, ఆడికైపోతుంది. సరే అనేసి మన కృష్ణ మళ్ళీ మన మురారి ఆలోచిస్తూనే ఉంటాడు, ఏ ఊరు జరిగింది ఈ విధంగా డాక్టర్కి మన మురారి ముకుందకు మాత్రమే తెలుసు ఈ విధంగా సరోగసి చేయించుకోవాలనేసి కృష్ణని వాళ్ళిద్దరే ఒప్పించి అదంతా చేసినారు. కాబట్టి ఇప్పుడు డౌట్ వస్తుంది మన మురారికి డౌట్ వచ్చింది కదా, మురారి డౌట్ వచ్చే కొద్దికి ఇంకా పిలిపిస్తాడు మన ముకుందాన్ని పిలిపించి అడతాడు, ముకుంద నువ్వే కదా చెప్పింది నిజం చెప్పు అనేసి. రేపు ఎపిసోడ్లో మన జంబల్ అక్కడ పంప అవుతుంది మనకి ముకుందాకి. రేపు ఎపిసోడ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తానండి. మన ఛానల్ని ఉన్న కొత్తగా చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందునే జరుగుతానని ఆల్రెడీ నేను బ్రహ్మముడి గుప్పుడంత మనసు రివీల్ చేసినాను. ఈ సీరియల్ చూసిన తర్వాత వెంటనే అది వెళ్ళి చూడండి. అలాగే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.